హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం సెకండ్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లోపల అంటే గర్భాశయంలో జరిగే చేంజెస్, తల్లిలో కలిగే లక్షణాలు, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడవచ్చు. మరి సెకండ్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎలాంటి చేంజెస్ జరుగుతుంది, అసలు ఈ గర్భాశయంలో ఎలా మార్పులు చెందుతాయి అనే విషయం చూసినట్లయితే, పీరియడ్స్ మిస్ అయిన దగ్గర నుంచి మిడ్ సైకిల్లో అంటే మీకు పీరియడ్స్ 28 డే సైకిల్ అయితే మిడ్ సైకిల్లో అండం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి బోత్ సైడ్స్ ఓవరీస్ అనేది ఉంటుంది. ఈ గర్భాశయంలో నుంచి ఈ ఓవరీస్ అంటే గర్భనాళాల్లో నుంచి ఓవరీ నుంచి ఎవ్రీ మంత్ ఓవం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఊసైట్ అని చెప్పి అంటారు. ఈ ఫస్ట్ 2 వీక్స్లో ఏం జరుగుతుందంటే ఆ ఓవం అంటే ఊసైట్గా మారిపోయి అది ఫింబ్రియా ద్వారా అట్రాక్ట్ అయిపోయి యాంపులా అనే ఏరియాలో అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఒక పార్ట్ అనమాట, అంటే వైడెస్ట్ పార్ట్, ఆ పార్ట్లో నిలిచిపోతుంది. ఈ సమయంలో మీరు ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఆ శుక్రకణం అనేది త్రూ వెజైనా అంటే ఓపెనింగ్ ద్వారా ప్రయాణించి అది సర్వెక్స్ నుంచి నేరుగా గర్భనాళాల్లోకి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లోకి చేరుతుంది. ఎప్పుడైతే ఈ ఓవం ఆ శుక్రకణంతో మిర్జ్ అవుతుందో, ఈ మిర్జ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ కొన్ని ఇంప్లాంటేషన్స్ అంటే బ్లాస్టోసైట్గా మారటం, అవి క్రోమోజోమ్స్గా డివైడ్ అయిపోవటం, ఇదంతా ప్రాసెస్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. ఈ సెకండ్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇవంతా ప్రాసెస్ జరిగిపోయి అది అక్కడ బ్లాస్టోసైట్గా మారి నేరుగా గర్భాశయంలోకి వచ్చేదానికి సమయం పడుతుందన్నమాట. ఈ విధంగా గర్భాశయంలో జనరల్ ఫిజియాలజీ అనమాట జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే కొన్ని క్రోమోజోమ్స్ యొక్క సపోర్ట్ కావాలి. సో ఈ క్రోమోజోమ్స్ అంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఏం జరుగుతుందంటే బాడీలో కాస్త ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ రావటం, అంటే మేము పీరియడ్స్ మిస్ అవ్వటం, బ్లోటింగ్ అవ్వటం, హెడేక్స్ ఉండటం, నాజియా వామిటింగ్ ఉండటం, అంటే కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ అంటే మార్నింగ్ సిక్నెస్, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఎక్కువగా వికారంగా వాంతులు రావటం, ఇలాంటివి గమనిస్తుంటాం. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కాస్త లోవర్ అబ్డామినల్ పెయిన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ లోవర్ అబ్డామినల్ పెయిన్తో పాటు స్పాటింగ్, ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కొన్ని లేయర్స్ అనేవి అక్కడ ఉండే సరౌండింగ్ లేయర్స్ అయితే టైర్ అయిపోయి త్రూ వెజైనా ద్వారా బ్లీడ్ రూపంలో బయటకు వస్తుంది. ఇది కూడా 1 or 2 డ్రాప్స్ అనేది 2 డేస్లో కనిపిస్తుండొచ్చు. సో ఈ విధంగా ఈ స్పాటింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద సైన్స్ అండ్ సింటమ్స్ ఫర్ మీ ప్రీ ప్రెగ్నెన్సీలో ఉన్నారు అని చెప్పేసి గమనించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వైట్ డిశ్చార్జెస్. చాలామందిలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కూడా కామన్గా చూస్తాం. మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీలో అంటే ఎట్లా పెరుగు ఎలా ఉంటుందో ఆ విధంగా కాస్త మనకు వైట్ డిశ్చార్జ్ అనేది కూడా కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ కాదనేది కూడా ఈజీగా గమనించుకోవచ్చు. కానీ ఇంకొక గమనించవలసిన విషయం ఏంటంటే ఈ సెకండ్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీరు హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మీరు తీసుకున్నప్పటికీ ఫాల్స్ రిజల్ట్ అనేది అంటే నెగిటివ్ అనే వస్తుందండి. సో ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పటికీ మీకు పీరియడ్స్ మిస్ అయినా వితిన్ 1 వీక్ నుంచి 10 డేస్ లోపల టెస్ట్ చేసుకుంటేనే ఈ హెచ్సిసి హార్మోన్ అనేది మీకు విజిబుల్ అయిపోయి పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. కానీ ఈ సెకండ్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీరు టెస్ట్ చేసుకున్నప్పటికీ అది నెగిటివ్గా చూపేయటం సహజం. వన్స్ అవి బ్లాస్టోసైట్గా మారిపోయి అవి గర్భాశయంలోకి చేరేలోపు పెద్దగా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు అనేవి అవసరమైతే లేదు. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు ప్రెగ్నెంట్ వచ్చే ముందు అట్ ద సేమ్ టైం చాలామంది డౌట్స్ ఏంటంటే ఓవం రిలీజ్ అయినప్పుడు అంటే బ్లాస్టోసైట్గా మారేక ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చాలామంది అపోహపడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు. వన్స్ మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే కొన్ని అంటే రిస్క్ను బట్టి మీకు బెడ్ రెస్ట్ ఇవ్వటం, లేదంటే తగిన జాగ్రత్తలు అంటే వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, స్టెప్స్ క్లైంబ్ చేయకూడదు అనే కొన్ని నియమాలను పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. మరి ఇదండి సెకండ్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎలా జరుగుతుంది, ఫిజియలాజికల్ చేంజెస్ ఏంటి, తల్లిలో కలిగే మార్పులు ఏంటి, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏంటో తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. మరి ఈ వీడియో టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.